శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి మహా న్యూస్ మీద దాడి జరిగింది కదా. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఒక న్యూస్ ఛానల్ మీద దాడి దాడి చేయకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే మంచి పేరు సంపాదించుకుంటున్న తరుణంలో ఒక న్యూస్ ఛానల్పై దాడి చేయడం అంటే చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనకి చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. చట్టపరంగా చర్య తీసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇంకా ఇలాంటి కంప్యూటర్ యుగంలో కూడా రౌడీజాలు, గూండాయిజాలు చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకోదు. ఇంకా అనాగరికంగా ఇంకా దాడులు, ప్రతి దాడులకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో మనకి ఒక గౌరవప్రదమైన వ్యవస్థలు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఉన్నాయి. వాటి మీద వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు, మనకు జరిగిన అన్యాయాన్ని మనం చెప్పుకోవచ్చు. అంతే తప్ప మ్యాన్ హ్యాండ్లింగ్గా వెళ్ళిపోయి అక్కడున్న వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి మీడియా వ్యవస్థలపై దాడులు చేస్తామంటే ఇంతకుముందు తీసుకున్నట్టుగా తేలిక ఎవరు తీసుకోరండి. నిజంగా ఇప్పుడిప్పుడే పాజిటివ్గా ఉన్నటువంటి ఓటర్స్ రేపొద్దున్న ఇప్పుడు మనకి ఇంకొకటి ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడు నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే దాడి చేసినందుకు ఏంటి సార్? బీఆర్ఎస్ కార్యకర్తలే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. వాళ్ళకి ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళే దాడి చేశారని 100% చెప్తున్నారు కదా. ఖచ్చితంగా మహా న్యూస్లో వచ్చినటువంటి వారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, లేకపోతే హీరోయిన్ల గురించి కానీ ఈ మధ్య మహా న్యూస్లో ఏదో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు కూడా కొంచెం కుటుంబాలని వీధుల్లో పెట్టేటటువంటి కార్యక్రమాలు చేయకుండా, మీకు ఎంత స్వతంత్రం ఉన్నా సరే కానీ వ్యక్తిగతంగా వెళ్ళకుండా ఉంటే బాగుండు. వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు మనం వెళ్ళి కేసులు పెట్టుకుని వాళ్ళపైన మనం పరువు నష్టం దావా వేసుకునే అవకాశం కూడా ఉంది. ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోయి కార్లు పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి యువతను కానీ భయభ్రాంతులు గురి చేసి సభ్య సమాజంలో రేపొద్దున మనం ఏం మెసేజ్ ఇస్తున్నామని చెప్పేసి రేపొద్దున అందరూ చూస్తూ ఉంటారు. మీకు ఇప్పుడున్న అవకాశంలో మీరు మంచిగానే ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇలా రౌడీజాలు, గూండాయిజాలు చేస్తే రేపు బీఆర్ఎస్ పార్టీ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది.